బంగ్లాదేశ్ సంక్షోభంతో అక్కడి టెక్స్టైల్ పరిశ్రమ కుదేలవుతోంది. ఎగుమతుల్లో అమెరికా అలాగే జర్మనీపై ఆధారపడింది బంగ్లాదేశ్. రెడీమేడ్ దుస్తులు, పాదరక్షలు ఎగుమతి చేస్తోంది బంగ్లాదేశ్. ప్రస్తుతం ఫారెక్స్ నిల్వలు హరించుకుపోయాయి. విదేశాల పెనాల్టీతో బంగ్లాదేశ్ ఎగుమతిదారుల్లో కలవరం మొదలైంది. భారత కంపెనీలను బంగ్లాదేశ్ ఎగుమతిదారులు సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. భారత స్టాక్ మార్కెట్స్ లో టెక్స్టైల్ షేర్లు 20% పెరిగాయి. మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని వివరాలతో. సుకుమార్, ఈ పరిణామాలని ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది అండ్ ఇండియాకు ఇది ఏ విధంగా లాభం? బంగ్లాదేశ్ ఇకపై ఎలా ఉండబోతోంది? ఫ్యూచర్ ఏంటంటారు? నేత్ర, ముఖ్యంగా బంగ్లాదేశ్లో జరుగుతున్న కంటిన్యూస్గా 2 రోజుల నుంచి క్రైసిస్ ఏదైతే ఉందో దీన్ని అడ్వాంటేజ్ అనడం కన్నా కూడా డిసడ్వాంటేజ్ ఏంటనేది ముఖ్యంగా ఇక్కడ చూడాల్సిన పరిస్థితి. ఒకవైపు బార్డర్ ఎక్కువగా ఉన్న ఇష్యూ అయితే, మరోవైపు ఎక్స్పోర్టర్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో బంగ్లాదేశ్ నుండి అత్యధికంగా యూకే అండ్ యూఎస్కి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉంటాయి. దాంట్లో రెడీమేడ్ గార్మెంట్స్ కావచ్చు, పాదరక్షలు కావచ్చు, జూట్కి సంబంధించిన వస్తువులు కావచ్చు, ఇవన్నీ ఎక్కువగా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఆ ఇంపోర్ట్ చేసుకుంటున్న దేశాలు అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో వాళ్ళు ఏమైనా డిలేస్ కనుక ఉంటే, అంటే సప్లైలో కనుక ఏదైనా డిలే ఉంటే విపరీతంగా పెనాల్టీస్ వేసే పరిస్థితి ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న 25%, అంటే టోటల్గా 100%లో 25% ఇండియన్సే అక్కడ ఎక్స్పోర్ట్స్ కంపెనీస్ కూడా పెట్టుకుని ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా క్రైసిస్లో పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అక్కడ ఇక్కడ అంటే బంగ్లాదేశ్లో ప్లస్ ఇండియాలో 2 చోట్ల వ్యాపారాలు చేస్తున్న వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియా నుండి ఆల్టర్నేటివ్గా ఎక్స్పోర్ట్ చేయడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రాజకీయ సంక్షోభం ఏదైతే వచ్చిందో అక్కడ క్రైసిస్ కనుక మరింత కొనసాగితే ఫస్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా చాలా దీర్ఘకాలికంగా ఇబ్బందులకు వెళ్తాయనేది మాత్రం చాలా స్పష్టంగా ఉంది. మరోవైపు ఇండియాకి అవకాశం వైపు కనుక మనం గమనిస్తే భారతదేశంలో తిరుపూర్ లాంటి ప్లేసెస్లో ఉన్న టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో వాళ్ళు ఆల్రెడీ ఈ గ్యాప్ ఏదైతే మనకి ఆల్మోస్ట్ 3.8 బిలియన్ ఎక్స్పోర్ట్స్ ఏదైతే బంగ్లాదేశ్ నుంచి జరుగుతుందో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఇక్కడి నుంచి కూడా వాళ్ళు ఆల్రెడీ సమాయత్తం అవుతున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తే ఫారెక్స్ నిల్వలు ఏవైతే బంగ్లాదేశ్ పోగొట్టుకుందో, అంటే విపరీతమైన ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ పెరిగిన తర్వాత ఫారెక్స్ రిజర్వ్స్ అన్ని కోల్పోయిందో ఆ ఫారెక్స్ రిజర్వ్స్ని మళ్ళీ రీస్టోర్ చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఎక్స్పోర్ట్స్. సో బంగ్లాదేశ్ కనుక ఈ ఎక్స్పోర్ట్స్ని రీస్టోర్ చేసుకోలేకపోతే రాబోయే 10-15 రోజుల్లో ఇది లాంగ్ టర్మ్ డెట్స్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్లస్ అక్కడ బ్యాంక్స్ దగ్గర కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే బ్యాంకుల్లో ఉన్న డబ్బుల్ని ఏటీఎంల దగ్గర కొన్ని కిలోమీటర్ల వరకు కూడా ప్రజలు అక్కడ ఉన్న డబ్బులన్నింటినీ విడ్రా చేసే పరిస్థితిలో ఉన్నారు. అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఇంతకుముందు మనం శ్రీలంక లాంటి దేశాల్లో ఏదైతే చూసామో సిమిలర్గా బంగ్లాదేశ్ కూడా ఆ పరిస్థితుల్లోకి ముఖ్యంగా మనకి ఆ క్రైసిస్ ఏదైతే బ్యాంకింగ్ సిస్టమ్ వ్యవస్థ ఏదైతే ఉందో అది కొలాప్స్ అవడానికి కూడా ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. నేత్ర. రైట్ సుకుమార్.